కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు, ముందే చెప్తున్నాను నేను. అల్లంపూర్ ఐజా వాళ్ళు కౌన్సిలర్లు మీరు గుర్తుపెట్టుకున్న 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్ హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అని వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు దోచుకోవడానికి పుట్టినారు. చూస్తున్నారు కదా మీ సంపత్ కుమార్ గారు ఎంత గొప్పోడంటే, ఆఖరికి ఆడ స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ఎవడు రోడ్డు పని ఏదో చేస్తున్నాడు ఆడ, ఆయన పోయి కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడి మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీద ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చినాడు, పోలీస్ కంప్లైంట్. 8 కోట్లు అడుగుతున్నాడు, యాడికెళ్ళి పని చేయాలి, నేను ఇంకా ఉన్నాయంతా వీళ్ళు ఉడుచుకొని పోతే మేమేం పని చేసేది, యాడికెళ్ళి చేస్తామని చెప్పి మీ స్థానిక కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీద కాంట్రాక్టర్లే బాహాటంగా దోపిడీ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి మాజీ ఎమ్మెల్యేనే ఇంత దోసుకుంటుండే, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎంత దోసుకుంటుండాలో మీకు తెలుసు. 1000 కోట్లు ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. 1000 కోట్లు ఇస్తానని చెప్తా అంటే ఇంకా ఆయన ఎంతో ఎన్ని వేల కోట్లు వెనకాల వేసుకుని ఉండాలా ఈ 2 ఏళ్లలో. కాబట్టి ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అదే పనిలో ఉంది. ప్రజలకు కూడా అన్ని బోధపడ్డాయి, ఇవాళ ప్రజలకు కూడా అన్ని అర్థమైనాయి. ఇంకా కాంగ్రెస్తోనే న్యాయం జరగదు, కాంగ్రెస్ మోసం చేస్తుంది. లేకపోతే ఇవాళ ఫిబ్రవరి 27 రైతు బంధు పడదా? ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లో ఏమన్నాడు, 3వ పంటకు కూడా ఇవాళ రైతు బంధు అన్నాడు. ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు, యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు. యూరియా కూడా ఇచ్చేది, యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట, యాప్లో. షాప్లో ఉంటే కదా యాప్లో ఇచ్చేది, యాప్లో పెట్టుకోవాలి. మరి యాప్ అందరికి వస్తుందా, వాడినికే వస్తుందా? ఫోన్లో ఉంటుందా? ఫోన్ వాడే తెలివి ఉంటుందా అందరికి, రైతులకి? అంటే ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే, వాళ్ళు లైన్లు కనపడకుండా దాచుకోనికే యూరియా దుకాణాల ముందు మళ్ళీ లైన్లు కడుతున్నారు. కాబట్టి ఆనాటి రోజులు తెస్తానని డైలాగులు కొట్టినాడు కాబట్టి ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి. కాబట్టి అందుకనే భయంతోన ఈరోజు ఈ రకమైన పద్ధతులు. ఎన్ని రోజులు దాస్తావు, ఎన్ని రోజులు దాక్కుంటావు పోలీసుల వెనకాల, ఎన్ని రోజులు దాక్కుంటావు యాప్ల వెనకాల? అందుకే నేను అనేది ఇంకెక్కువ టైం ఏమి లేదు, ఇంకొక సంవత్సరం. ఆ తర్వాత ఎట్లాగో లాస్ట్ ఇయర్ ఎలక్షనే, ఇంకొక సంవత్సరం మనకు కష్టం ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఎదుర్కొందాం. నడిగడ్డలో నాయకులు ఉన్నారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. తప్పకుండా కొడితే ఈసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొట్టాలా. మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలా.